వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రస్తుతం మాల్పెన్సా టెర్మినల్ 2 ఎయిర్పోర్ట్లో ఉన్నానన్నమాట. ఇక్కడ నుంచి స్పెయిన్కి వెళ్తున్నాం. బార్సిలోనా ఫస్ట్ మన లొకేషన్ టు విజిట్. స్పెయిన్లో బార్సిలోనాకి వెళ్ళి అక్కడి నుంచి నేను మీకు మ్యాప్స్ ఎక్కడెక్కడికి మా ఐటినరీ ఏమేమి ఉన్నాయనేది నేను స్పెసిఫై చేస్తాను. గ్రాఫికల్గా నేను ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాను. మా ఐటినరీ ఎక్కడెక్కడ 3 days ట్రిప్ ఇది మొత్తము. సో బార్సిలోనాలో ఏమేమి స్పెషాలిటీ ఉంటుంది, ఎలాగా క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తారు, క్రిస్మస్ మార్కెట్ అక్కన పక్కన ఎట్లుంటుంది అనేది మీకు నేను చూపిస్తాను. అండ్ ఇప్పుడు మనతో పాటు సేమ్ లాస్ట్ ట్రిప్కి ఎవరెవరు వచ్చారో వాళ్ళే వస్తున్నారు, కానీ సందీప్ శాండీ అనే అతను మిస్ అవుతున్నాడు. అండ్ సంపత్ అన్న తెలుసు కదా, మన డైలాగ్ని ఫేమస్ చేశాడు. అప్పుడు మనం లివిగ్నో ట్రిప్కి వెళ్ళినప్పుడు బ్లాగ్లో 10,000 యూరోలైనా పర్లేదు హెలికాప్టర్ డైలాగ్ అనేది మంచి ఫేమస్ అయింది కదా అప్పుడు. సో అతను మనకి జర్మనీ నుంచి డైరెక్ట్గా బార్సిలోనాలో కనెక్ట్ అవుతాడు. అక్కడ అందరూ కలిసి తిరుగుతామన్నమాట. అది విషయం. ఇది మా ఐటినరీ. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు లగేజ్ డ్రాప్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్లీ ఈ టెర్మినల్ మనకు కొత్త కాబట్టి ఇది సెల్ఫ్ చెక్-ఇన్ ఉంది. అండ్ వీఆర్ నాట్ యూస్ టు సెల్ఫ్ చెక్-ఇన్ ఇన్ మిలాన్. మేము ఎప్పుడు చేయలేదు. ఒకసారి చూద్దాము ఎలా ఉంటుందో, ఎలా చేయాలో చూపిస్తాము. సో ఇలాగా ఈజీ జెట్ అనే దానికి సెల్ఫ్ చెక్-ఇన్ ఏరియా ఇక్కడ ఉంది, మిషన్ ఉంది. సో ఇక్కడ బోర్డింగ్ పాస్ చూపిమన్నారు ఫస్ట్. సో ఇక్కడ మనము పెట్టాము బ్యాగ్. ఇక్కడ పెట్టి 23.2 kgs వచ్చింది. ఇంకేం లేదు, బోర్డింగ్ పాస్ ఇచ్చినామా, అక్కడ వాళ్ళు అది ఇచ్చేసారు. సింపుల్గా అయిపోయింది. ఇంతే అనమాట మ్యాటర్. ఇప్పుడు సేమ్ దీన్ని ఆ స్టిక్కర్ ఎట్ట తీస్తారో మనకు అలవాట్లేదు కాబట్టి దాన్ని చూసి తీసి దానికి అతికిచ్చేస్తే సెట్ అయిపోతుంది. మేమైతే ఫస్ట్ టైం చేసాము ఇది సెల్ఫ్ చెక్-ఇన్. సో సబ్మిట్ చేస్తున్నాము. అది వచ్చేస్తుంది, ఎందుకంటే అందరు లగేజ్ దాంట్లోనే ఉంది కాబట్టి మాకేం ప్రాబ్లం లేదు. ఒకేసారి బార్సిలోనాకి వచ్చేస్తుంది. వీల్ కలెక్ట్ దేర్. సో ఏం లేదనమాట, మనం ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ మన బోర్డింగ్ పాస్ స్కాన్ చేస్తే ఇక్కడ వెయిట్ చూపిస్తుంది. మనం అగ్రీ నొక్కామంటే అది స్టిక్కర్ వచ్చి ఇక్కడ మనం కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ పెట్టేసి పంపించేసినాము, అయిపోయి. ఇప్పుడు సెక్యూరిటీ చెక్ వెళ్తున్నాం అనమాట. అది యాజ్ యూజువల్ చాలా త్వరగా అయిపోయింది. మేము చెక్-ఇన్ కొద్దిగా లేట్ అవుతుంది. వేరే అన్న మాకు ఇండియాకి వెళ్ళే ఒక అన్న మాకు చెప్పాడు, సెక్యూరిటీ కాకుండా చెక్-ఇన్కి చాలా టైం తీసుకుంటున్నారు అని చెప్పి. బట్ మాకు సెల్ఫ్ చెక్-ఇన్ అండ్ విత్ ఇన్ యూరోప్లోనే తిరుగుతున్నాం కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టలేదు. సెల్ఫ్ చెక్-ఇన్ వేసినాము, కలెక్ట్ చేసుకున్నాం, దాన్ని పంపించేస్తున్నాం. ఇప్పుడు సెక్యూరిటీ చెక్-ఇన్కి వెళ్తున్నాం. సెక్యూరిటీ చెక్-ఇన్ ఎంత టైం అవుతుంది ఏంటి అనేది చూసి చెప్తాము. సో గైస్, మోస్ట్లీ సెక్యూరిటీ చెక్-ఇన్ కానీ తక్కువే ఉన్నారు, పెద్ద క్రౌడ్ ఏం లేదు. అయితే అంత త్వరగా అయిపోతుంది మాకు సెక్యూరిటీ చెక్-ఇన్ కూడా. మనం ఇంకా గేట్స్ కాడ కలుద్దాము. సో ఫ్రెండ్స్, మనం చూడొచ్చు ఎంతమంది ఉన్నారో లైన్లో. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఉంటారు అని చెప్పి, ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది చాలా తక్కువ ఎక్స్పెక్ట్ చేశా. బట్ ఈ లైన్ అంతా పార్ చేసుకొని మనం వెళ్దాము. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బార్సిలోనా. మేము ఇప్పుడు జస్ట్ రీచ్ అయినాం అనమాట. ఎయిర్పోర్ట్ లగేజ్ కలెక్షన్ చేసుకునేసినాం. ఎవ్రీథింగ్ గాట్ డన్. అండ్ ఇప్పుడు బయటికి వెళ్తున్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎవ్రీథింగ్ సెట్ అనమాట. అన్నీ ఒక ప్లాన్ ప్రకారం మేము ఏం చెయ్యాలి రేపు మార్నింగ్ లేస్తూనే. అందుకే మేము ఐటినరీ అనేది నైట్కి హోటల్కి వెళ్ళేటట్టు చూసుకున్నాం, ఎందుకంటే 3 whole nights మాకు కావాలి కాబట్టి, 3 whole days కావాలి కాబట్టి. సో అదన్నమాట విషయం. ఇప్పుడు మేము డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి సంపత్ అన్న డైరెక్ట్గా కార్ కలెక్ట్ చేసుకున్నాడు. మేము కార్ బుక్ చేసుకున్నాం ఫర్ 3 days. అది ఎంత అయింది ఏంటి అనేది మీకు నేను డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు యాక్చువల్లీ ఆ టెర్మినల్ 1లో అన్న అక్కడ రీచ్ అయ్యాడనమాట. సో మమ్మల్ని ఇక్కడ గ్యాదర్ చేసుకునేదానికి అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నాడు. అండ్ మేము కలిసి రూమ్కి వెళ్ళి తర్వాత విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో ఫ్రెండ్స్, సంపత్ అన్న వచ్చేసాడు కార్ వేసుకొని. ఇక్కడ సంపత్ అన్న వెయిట్ చేస్తున్నాడు మన కోసం ఆల్రెడీ వచ్చి.
అన్న హాయ్ చెప్పు మా వ్యూవర్స్కి. సో ఇదే అన్నమాట మనం ఇక్కడ 3 డేస్కి బుక్ చేసుకున్న కారు. మనకి బడ్జెట్లోనే వచ్చింది, 180 euros for 3 days. Yes, it's a little bit less expensive when compared to Milan or else even in Switzerland. చాలా తక్కువ అనమాట. మంచి కారు మంచి రేట్కి వచ్చింది మనకి. సో మిగతాది నేను రూమ్లో చెప్తా. సో ఫ్రెండ్స్, మనము అట్ ది ఎండ్ మన ఎయిర్బిఎన్బి లొకేషన్కి వచ్చేసామన్నమాట. మన రూమ్కి వచ్చేసాము, అకామిడేషన్ ప్లేస్కి. అన్నీ ఓకే, సూపర్గా కుదిరింది. అండ్ మేము యాజ్ యూజువల్ మీకు లాస్ట్ వ్లాగ్లో చెప్పినట్టు కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది కాబట్టి సామాన్లంతా మనకు తినేదానికి కానీ లేకపోతే బయటకు వచ్చినప్పుడు ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉంటుంది కాబట్టి మనము ఇక్కడ స్పెయిన్లోనే వేరే అంటే అదిగానే ఎక్స్పెన్సివే, ఇంకేం చేయలేము. బయట రెస్టారెంట్లో తినే కంటే ఇంట్లో ప్రిపేర్ అంటే ఎయిర్బిఎన్బిలో మనకు అన్ని అమ్యూనిటీస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ప్రిపేర్ చేసుకునేదానికి సామాన్లు తీసుకొని కార్ అక్కడ పార్క్ చేసాము. అండ్ వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే అనమాట రిసార్ట్. చాలా తక్కువలో వచ్చింది మాకు, విచ్ ఈస్ అరౌండ్ 138 euros. అంటే ఆన్ అండ్ యావరేజ్గా 12,000 రూపీస్ అనమాట. 12,000 రూపీస్ ఫర్ 5 person అనేది ఇట్స్ అ ఫీజిబుల్ అండ్ ఇట్స్ అ ఫ్లెక్సిబుల్ డీల్ అకార్డింగ్ టు అస్. ఒకసారి మీకు రిసార్ట్ చూపిస్తాను ఎలా ఉందో. సో ఇదన్నమాట ఎంట్రన్స్. సో మేము వచ్చింది, దీని పేరు రాయల్ మరీనా గార్డెన్స్ అని చెప్పేసి. మంచిగా ఉంది, అమ్యూనిటీస్ అంతా మంచిగా ఉంది. సో మీకు ఇక్కడే స్టార్టింగ్లో అంతా మనకి బుకింగ్కి అన్నీ ఇక్కడ ఎప్పుడు 24/7 ఉంటారనమాట. అండ్ ఇట్లా ఎంటర్ అయినాము అంటే ఇక్కడ మనకి స్విమ్మింగ్ పూల్ ఇచ్చారు. ఓకే, యాక్చువల్లీ ఎక్కువ అరవకూడదు, టైం ఆల్రెడీ 1 అవుతుంది. సో ఎస్, ఇది చూసారా, ప్లేస్ అయితే చాలా బాగుంది అండ్ తక్కువ రేట్కి వచ్చింది మనకి. మీకు నేను మార్నింగ్ ఇంకా క్లారిటీగా చూపిస్తాను. సో ఇది ఇన్నర్ వ్యూ అనమాట. అండ్ మన రూమ్ ఇది. మీకు ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను. కార్డ్ ఇచ్చారు, ఈ కార్డ్ అనమాట. సో ఇది ఎంట్రన్స్. అండ్ మనకి మంచిగా అమ్యూనిటీస్ మంచిగా ఇచ్చారు. హాయ్ అన్న, బాగా కనిపిస్తున్నా. వాయిస్ తీయేస్తానులే, పర్లేదు. హాయ్ అన్న. హాయ్. ఇది కిచెన్ అమ్యూనిటీస్. లాస్ట్ టైం లాగా మాకు మరీ టూ మచ్ ఇవ్వలేదు, బట్ థింగ్ ఇస్ మంచిగా ఇచ్చారు అంతే. బాగా చేసుకోవాల్సింది మేము చేసుకోవచ్చు. అప్పుడే మేము పాస్తా స్టార్ట్ చేసాము. నైట్ అవుతుంది కదా, 1 అవుతుంది ఆల్మోస్ట్. సో స్టార్ట్ చేసాం. అండ్ ఇది కిచెన్ అండ్ ఇదొక బెడ్రూమ్ అండ్ ఇదొక బెడ్రూమ్. సో వీఆర్ వెల్ ఇనఫ్ టు బీ హియర్ ఫర్ దిస్ నైట్. అదన్నమాట విషయము. ఇలా రూమ్లో మేము సెటిల్ అయిపోయినాము. అండ్ కాసేపు మాట్లాడుకొని అట్లా ఇంకా పనుకునేసి తెల్లారితో లేసి చాలా ఎక్స్ప్లోర్ చేయాలి. సన్ రైజ్ కానీ ఇంకా బ్రేక్ఫాస్ట్ కానీ తర్వాత ప్లేసెస్ కానీ. సో మీకు మంచి కంటెంట్ ఇస్తానని చెప్పి ఐ హోప్. అండ్ ఎస్, సీ యూ ఇన్ ది మార్నింగ్. బాయ్.